భవిష్యత్తుకి పర్యావరణానికి చాలా అనుసంధానం ఉంది. వితౌట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ నేచర్ కెనాట్ బి యాజ్ ఇట్ ఈస్ నౌ. నీకు ఒకసారి వన్స్ బ్యాలెన్స్ ఈజ్ టిల్టెడ్ అంటే సమతుల్యత దెబ్బతింటే ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ ఫినామినా will be turned down. Without natural phenomena, without natural ecosystems if ecosystems are not maintained, total balance will be lost. అది అయితే ఇక నీకు పచ్చదనం లేకపోతే సగం ఇట్ కాజెస్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. నీకు అన్ని జబ్బులు నీకు వన్స్ వాతావరణం బాగుండి నువ్వు చూసుకో, యూ గో టు విలేజెస్ దేర్ వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ దే లివ్ లాంగర్ లైఫ్. మన పెద్దలు మీ తాతలు చూడండి, వాళ్ళు నెవర్ యూటిలైజ్డ్ ద మెడిసిన్ అండ్ అదర్ థింగ్స్. కారణం ఏంటంటే ఎప్పుడు చెట్లు, వాతావరణం. చదువుకుని ఉంటారు కదా సైన్స్, మాకంటే మీకు బాగా తెలుసు. సైన్స్లో మంచి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇదంతా ఇట్స్ ఎ సైన్స్. అందువలన సాధ్యమైన మేరకు మనం ఏమైనా సరే దేన్ని ఒక చెట్టుని మొక్కని అనవసరంగా తీసేయద్దు, నరకొద్దు, పేకొద్దు. రెండోది, సాధ్యమైతే ఒక మొక్కని మీ ఇంట్లోనే నేనేమి ఐ డోంట్ ఆస్క్ యూ టు మేక్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్. మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళా ఆ రోడ్డు మీద పాతి అక్కడ నీళ్లు పోయటం ఇవన్నీ కూడా ప్రాక్టికల్లీ దే ఆర్ ఇంపాసిబుల్, దే ఆర్ నాట్ పాసిబుల్. బట్ వేరే ఇఫ్ యూ సెలెక్ట్ ఏ ప్లాంట్ ఇన్ యువర్ ఓన్ హౌస్ ఎవ్రీడే, మీకు కూడా సంతోషం. రోజు దాన్ని ప్లాంట్స్ కానీ వీటిని కానీ డిస్టర్బ్ చేయొద్దు, డిజరప్ట్ చేయొద్దు. అంతమేరకు చేయాలని కోరుతూ, మనం మనుషులుగా ఉన్నందుకు ఇందాక మన డిఎఫ్ఓ గారు చక్కగా చెప్పారు. అందరం ప్రకృతిలో మనుషులైనా జంతువులైనా ఇతర ప్రాణులైనా అందరం ప్రాణులమే. పలు రూపాల తర్వాత దీన్నే ఎవల్యూషన్ థియరీ అంటారు. ఆఫ్టర్ సెవరల్ ఎవల్యూషన్స్ this form of human is made at this juncture. అంటే మనందరం కూడా తెలుసుగా మీకు మన పూర్వీకులు ఎవరు? మనిషి, వానరుడు, నరుడు, ఈ రెంటికి కనెక్షన్. అంటే వానరుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే సింగిల్ సెల్ ఏకకణం నుంచి ఆయన నుంచి వచ్చి ఈ దశకు వచ్చాం. అందువల్ల అందరం ఒకటే. కానీ ఇప్పుడు మనకు కొద్దిగా జ్ఞానం పెరిగింది. ఈ జాతికి మానవ జాతి అంటాం చూసారా, జాతులే ఆగా అన్ని జాతులే. పక్షి జాతి అంటారు కదా, అట్లే మనిషి జాతి. అయితే మనం కొద్దిగా ఎలివేటెడ్ బీయింగ్స్. we are called human beings, they are called specialized, they are called natural beings. అంటే మామూలు జంతువులు ఇటువంటి. అందువలన మన బాధ్యత చాలా ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇది మీ చదువుకు కూడా ఉపయోగపడాలి. మీరు ఇవాళ నుంచి కొద్దిగా ఫోకస్ పెట్టుకోండి. వాట్ ఈస్ ద సైన్స్, వాట్ ఈస్ ద ఎకాలజీ, వాట్ ఆర్ ద ఎకో సిస్టమ్స్, వాట్ ఈస్ ద నేచర్, హౌ టు ప్రొటెక్ట్ ద నేచర్. కొద్దిగా మీ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ దానిలో పెట్టుకోండి. డెఫినెట్గా ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఇన్ యువర్ గెటింగ్ పాస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. అండ్ ఆల్సో మీ అందరూ ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరులుగా రూపొందటానికి కూడా ఇది అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఎన్నైపోయినా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీరు పైకి ఎన్నట్టుగా యాక్షన్ చేసినా లోపల వినకుండా ఉన్నా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే మేము కూడా మీలాంటి స్టూడెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా.
రేపు ఎప్పుడైనా మీరు మాలాగా అవ్వాల్సిందే కదా. అవుతారా అవరా? అట్లే ఉంటారు. ఆ? అవ్వాల్సిందే కదా. ఇది ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. అందులో మీకంటే ఇంకొంచెం స్పీడ్ మేము మీ అంత వయసులో అనుకుంటున్నాం. స్పీడ్ కాబట్టి లీడర్లు అయ్యాం. ఎప్పుడు లీడర్షిప్ చేసేవాళ్ళు పిల్లగాళ్ళని పోగేసుకుని. కాబట్టి అల్లరి ఎలా చేయాలో తెలుసు, అల్లరిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు. ఆ విధంగా మీరు మేము అంతా ఒకటే దశలు దాటుకుంటూ వచ్చాం మేము. అందుకే మీరు ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు ఫోకస్డ్గా ఎవరైనా చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు, పాఠాలైనా అంతే, మీరు ఫోకస్డ్గా పాఠం వింటే యూ విల్ బికమ్ ఏ బెటర్ స్టూడెంట్. లేదనుకుంటే నువ్వు ఎంత యూ హ్యావ్ టు లెర్న్ బై హార్ట్ బై హార్ట్ బై హార్ట్. మగ్గింగ్ మీ కాలేజీలో అయ్యాక నేర్పేది. బట్టి రుద్ది రుబ్బి 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 దానివల్ల మార్క్స్ వస్తాయేమో కానీ ఉపయోగం ఉండదు. దాని బదులు సరే అంత రుబ్బినా మీరు టీచర్ మీ లెక్చరర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా విన్నారనుకోండి, జాగ్రత్తగా ఏం చెప్తున్నారు మీకు, దట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ డన్. ముందు మీరు జాగ్రత్తగా వింటారు. అందుకోసం నేను చెప్పాను. మీ అందరికీ అభినందనలు. ఇవాళ నన్ను ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వారికి, డిఎఫ్ఓ గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ నమస్కారం. థ్యాంక్ యూ.